నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా ప్రారంభమైన 4 రాష్ట్రాల సంగీత సమ్మేళనం సాధనతో ఈశ్వరుణ్ణి చేరుకునే మార్గమే సంగీతం। సంగీతం కళ కాదు, ఆధ్యాత్మిక భావన। యువలయం మహోత్సవాల ఆరంభంలో వక్తలు। రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి రానున్న ముఖ్యమంత్రి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్లను ప్రత్యక్షంగా సమీక్షించనున్న కిరణ్। సరళీకృత ప్రైవేటు ప్రపంచీకరణ వల్లే దేశంలో ఆర్థిక సంక్షోభం। ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు ధ్వజం। 40 ట్రేడ్ యూనియన్లతో ఫిబ్రవరిలో 2 రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు। డ్రైవర్ నిర్లక్ష్యానికి పసి ప్రాణం బలి। సైకిల్ ని ఢీకొన్న లారీ, విద్యార్థిని దుర్మరణం। విషాదంలో బాధితులు, స్థానికులు। తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో సంఘటన। వార్తల్లోని వివరాలు। ఉప ఎన్నికల్లో ఓట్లు వేస్తే తిరుపతి అభివృద్ధికి కోట్లు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల తర్వాత ప్రజలను మోసం చేశారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు। ప్రజాబాట్లో భాగంగా గురువారం తిరుపతిలోని ఎర్రమెట్టలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పర్యటించారు। ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు। వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని 2014లో జగన్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు। ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న తనపై కాంగ్రెస్, టీడీపీ అనవసర ఆరోపణలు, విమర్శలు చేయడం దారుణమన్నారు। ఎర్రమెట్టలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర దుర్భర స్థితిలో జీవిస్తున్నారని, వసతుల లేమితో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। కాంగ్రెస్ అధికారాన్ని అందలంగా అనుభవిస్తోందే తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించిన పాపాన పోలేదని విమర్శించారు। అధికారులు వెంటనే స్పందించి సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। తిరుపతి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారని వాళ్ళ మీద తీర్చుకుంటున్నటువంటి పగ ఇది అని నేను ప్రశ్నిస్తున్నా। ఇంతకంటే అధ్వాన్నమైనటువంటి ఉదాహరణలు మరొకటి కావాలి। ఇది కేవలం నేను చేస్తున్నటువంటి ఆరోపణ కాదే, సాక్షాత్తు టీవీ ఛానల్స్ ఈ వీధుల్లో ఉన్నటువంటి దుర్గతిని అందరికీ చూపేటువంటి పరిస్థితి ఉన్నది కదా। నేను వెంటనే డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విమర్శల్ని చూసి భయపడి ఇంట్లో దాముకునేటువంటి పరిస్థితి లేదు। ఇంతకంటే ఎక్కువగా ప్రజల మధ్యన ఉంటా ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఉంటాను। 2 రోజులుగా కురిసిన వర్షాలకు తిరుమల, తిరుపతి తడిసి ముద్దయింది। బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో కుండపోత వర్షం కురిసింది। గురువారం సాయంత్రం నుండి ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది। ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో తిరుమలలో ఈదురుగాలులు, దట్టమైన పొగమంచు, కుండపోతగా కురుస్తున్న వర్షాలతో భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు। ఘాట్ రోడ్లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది। అక్కడక్కడ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి। జోరుగా వీచిన ఈదురుగాలులతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి। తిరుమల గిరులను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో భక్తులు ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు। ప్రకృతి రమణీయ దృశ్యాలు భక్తులను ఎంతగానో ఆలరింపచేశాయి। గదులు దొరక్క ఇబ్బందులు పడుతున్న భక్తులకు తాత్కాలిక వసతి సముదాయ భవనాల్లో ఏర్పాట్లు చేశారు। భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా టీటీడీ సత్వర చర్యలు చేపట్టింది। అప్పుల బాధ తాళలేక ఓ తండ్రి, కొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు। ఈ ఘటనలో కుమారుడు మృతి చెందగా తండ్రి విషమ పరిస్థితిలో ఆసుపత్రి పాలైన సంఘటన తవణంపల్లిలో జరిగింది। చిత్తూరు జిల్లా తవణంపల్లికి చెందిన షణ్ముగం, లక్ష్మీ దంపతులకు 2 ఆడ, 1 మగ సంతానం ఉన్నారు। స్థానికంగా హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న షణ్ముగం వ్యాపారంలో ఒడిదుడుకులు రావడంతో అప్పుల భారం ఎక్కువైంది। షణ్ముగం, అతని కుమారుడు 17 సంవత్సరాల కుమార్ రాజా గురువారం బెంగళూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్కు వెళ్లారు। తిరుగు ప్రయాణంలో చేసిన అప్పులు గుర్తుకు రావడంతో తీవ్ర మనస్తాపం చెందిన షణ్ముగం కొడుకుతో పాటు పురుగుల మందు సేవించారు। కేటల్ ఫామ్లో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న తన కుమార్తెను చూడడానికి వెళ్లారు। అయితే కళాశాలకు చేరుకునే లేపే ఆ తండ్రి, కొడుకులు అపస్మారక స్థితిలో కళాశాల ప్రాంగణంలో కుప్పకూలిపోయారు। స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో కుమారుడు కుమార్ రాజా మృతి చెందగా తండ్రి విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు।
అప్పుల బాధ తాళలేకి ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న టీడీపీ నేత పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఆ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు ఘనంగా సన్మానించారు. శుక్రవారం పలమనేరులోని శాసనసభ్యుడి కార్యాలయంలో ముస్లిం మైనార్టీ నాయకులు, ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు అమర్నాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పుష్పగుచ్చాలు అందజేసి దుశ్శాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ, ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు ఇస్మాయిల్, జలానీ, హుస్సేన్, సర్దార్, షరీఫ్, ఎస్కేఎస్ జహీద్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది. భోజన విరామ సమయంలో సైకిల్పై ఇంటికి వెళ్తున్న ఆ విద్యార్థిని ఓ లారీ ఢీకొనడంతో ఈ విషాద సంఘటన జరిగింది. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న కోమలారెడ్డి అనే విద్యార్థిని యథావిధిగా శుక్రవారం ఉదయం స్కూల్కు వెళ్ళింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సైకిల్లో ఇంటికి బయలుదేరిన ఆ విద్యార్థిని సిమెంట్ లోడ్తో వస్తున్న ఏపీ 04 టీటీ 6679 నంబరు కలిగిన లారీ వెనుక నుండి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ విద్యార్థిని లారీ వెనుక చక్రాల కింద పడి దుర్మరణం చెందగా సైకిల్ ముందు చక్రాల మధ్యన నుజ్జునుజ్జైంది. డ్రైవర్ అతిగా మద్యం సేవించి నిర్లక్ష్యంగా లారీ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. ఎంఆర్పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా డ్రైవర్ని పట్టుకుని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉంటే కోమలారెడ్డి దుర్మరణానికి ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగమే బాధ్యత వహించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇబ్బడి మొబ్బడిగా స్కూళ్లు ఉన్న ఎయిర్ బైపాస్ రోడ్లో నిత్యం విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారని, ఇలాంటి ప్రదేశాల్లో వేగ నిరోధక చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఉదయం 8 గంటల లోపు రాత్రి 10 గంటల తర్వాత నగరంలోకి లారీలు అనుమతి ఉన్నా పగటిపూట తిరుగుతున్న ఇలాంటి వాహనాల గురించి పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎయిర్ బైపాస్ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు, అలాగే నియమ నిబంధనలను అతిక్రమిస్తున్న డ్రైవర్లు, వాహన చోదకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిమెంట్తో లోడ్తో ఉన్న లారీ యాక్సిడెంట్ చేయడం జరిగింది. చక్రాల కింద పడి అమ్మాయి నచ్చునచ్చుగా తలంతా పగిలిపోయింది. దాన్ని కేసు రిజిస్టర్ చేసి ట్రాఫిక్ సంబంధించిన కేసు కాబట్టి ట్రాఫిక్ వాళ్ళకు పిలిపించి వాళ్ళకు బాడీని, లారీని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. దీని ప్రస్తుతం డ్రైవర్ పరారైపోయినాడు. డ్రైవర్ ఎవరైతే కనుక ఆ చూపుతాను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మద్యం మత్తులో ఉన్నాడు, ఎక్కువ ఫుల్గా డ్రింక్ చేసి వస్తున్నాడు, మారిపోయినాడు. వాడు ఇంకా వివరాలు ఏం తెలియదు. లారీలు అనేది రాత్రి 10 గంటల తర్వాతనే టౌన్లోకి ఎంటర్ కావాలి. ఉదయం మార్నింగ్ 8 లోపలనే లారీ లోడింగ్ అన్లోడింగ్ చేయాలి. నైట్ రాత్రి 10 తర్వాత లోడింగ్ అన్లోడింగ్ చేయాలి. మధ్యాహ్నం పూట కానీ ఇన్ని లోడింగ్ అన్లోడింగ్ అన్ని నిషేధం. కానీ ఎట్లా వచ్చినాడు ఈ లారీ డ్రైవర్, కాబట్టి యాక్సిడెంట్ మా బాబు. ట్రాఫిక్ సంబంధించింది ఆ వింగ్ సపరేట్ ఉన్నది, దానికి పై అధికారులు. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కల్లుపల్లి గ్రామానికి చెందిన 55 సంవత్సరాల వయస్సు కలిగిన సుబ్బమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికంగా కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న ఆమె శుక్రవారం రాత్రి అదే గ్రామంలోని పాత పంచాయతీ కార్యాలయం భవనం ఎదుట మృతి చెందింది. అయితే మృతదేహం పడి ఉన్న తీరు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రాత్రి వేళ నిర్మానుష్యంగా ఉండే ఆ ప్రాంతానికి సుబ్బమ్మ ఎందుకు వెళ్ళింది, అక్కడ ఆమెకు ఏమైందనే సందేహాలు గ్రామస్తులను తొలిచివేస్తున్నాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2 రోజుల పర్యటన నిమిత్తం శనివారం జిల్లాకు విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 24వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి చేరుకుంటారు. డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్లపై జరిగే సమీక్ష సమావేశంలో సీఎం పాల్గొంటారు. సాయంత్రం గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ వివాహానికి సంబంధించి తిరుపతిలో జరిగే వివాహ రిసెప్షన్లో సీఎం కిరణ్ పాల్గొంటారు. అక్కడి నుండి తిరుమలకు బయలుదేరి రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుండి విమానంలో బయలుదేరి హైదరాబాద్కు వెళ్తారు. ఆధ్యాత్మికత భారతదేశంలో ఓ భాగమని, సాధన చేసి ఈశ్వరుణ్ణి చేరుకునే మార్గమే సంగీతమని కందుకూరి శివానందమూర్తి గురూజీ పేర్కొన్నారు.
యువతలో సంగీత ప్రతిభా పాటవాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించి ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించాలనే సంకల్పంతో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మరియు ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల సంగీత సమ్మేళనాన్ని యువలయం పేరుతో నిర్వహించారు. స్థానిక మహతిలో 5 రోజుల పాటు కొనసాగనున్న యువలయం కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కందుకూరి శివానందమూర్తి గురూజీ, అతిథులు టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, తిరుపతి జేఈఓ వెంకట్రామరెడ్డి, ఇతర ప్రముఖులు హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శివానందమూర్తి గురూజీ ప్రసంగిస్తూ యువతరంలోని సంగీత ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమం యువలయమని పేర్కొన్నారు. 4 రాష్ట్రాల సంగీత సమ్మేళనం జరగటం ఇదే ప్రప్రథమమని ప్రశంసించారు. ఉత్తర దక్షిణ భారతదేశంలో సంగీతం వేరుగా ఉంటుందని అన్నారు. సాధన చేసి ఈశ్వరుణ్ణి చేరుకునే మార్గమే సంగీతమని, విద్యార్థులు సాధన చేస్తున్న వాగ్గేయకారుని కీర్తనలతో పాటు వారి వ్యక్తిత్వ భావాలను కూడా అవగతం చేసుకుని ఆ బాటలో పయనిస్తే సత్ఫలితాలను సాధించవచ్చునని పిలుపునిచ్చారు. గురువులు ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఉత్తమమైన మార్గం లేదు. ఈ సభలు కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి దయతో చిరంజీవి సుబ్రహ్మణ్యం గారి శ్రద్ధ మీద అందరి సహకారంతో దిగ్విజయం అవుతున్న ఆశయం. ధర్మశాస్త్ర పరిషత్తు, ధర్మ విజయం పరిషత్తు ఇట్లాంటివన్నీ కూడా ఇంట్లో పాల్గొంటున్నారు. ఇంకా ఈ సంవత్సరాన్ని కూడా కేవలం సంగీతాన్ని మాత్రమే కాక సంస్కృతికి, భారతీయతకు సేవ చేస్తున్నటువంటి మహాత్ములు అందరూ చేరడం కేవలం వెంకటేశ్వర అనుగ్రహ దృష్టి అని నేను భావిస్తున్నాను. అనంతరం ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ భావితరానికి సంగీతాన్ని చేరవేసే బాధ్యత యువతరం స్వీకరించాలని కోరారు. టీటీడీ ఆధ్యాత్మికతను పెంపొందించేందుకే కాకుండా కళలను ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేస్తోందని, అందుకు నిదర్శనం 4 సంవత్సరముల పాటు నిర్విఘ్నంగా కొనసాగుతున్న నాద నీరాజనం అనే గొప్ప కార్యక్రమేనని గుర్తు చేశారు. సంస్కృతి నాగరికతను అందించిన మహర్షులు వాగ్గేయకారుల స్మృతిత్వాన్ని కొనసాగిస్తూ వారి భావాలను అలవర్చుకోవాలని, అప్పుడే సంగీత కళకు సార్థకత అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మికత లేని సంగీతం దేశానికి, సమాజానికి ఏ ప్రయోజనం లేదు. కాబట్టి ఆధ్యాత్మిక తరంగాలు ఉత్పన్నమవుతున్న ఈ తిరుపతి క్షేత్రంలో, తిరుమల ఆనుకుని ఉన్న ఈ తిరుపతి క్షేత్రంలో స్వామివారు ఇలాంటి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడానికి సద్గురువుల్ని ఇక్కడికి రప్పించి వారి యొక్క కరుణ, వారి నేత్ర దృష్టితో మనందరి మీద ప్రసరిల్లేటట్టుగా చేయడం, సంగీత గురువుల్ని ఆహ్వానించి వారి ద్వారా మనకి సంగీత జ్ఞానాన్ని అందించడానికి వెంకటేశ్వర స్వామి కోరుకున్నాడు. అంతకుముందు జేఈఓ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ సంగీతాన్ని కళగా కాకుండా ఆధ్యాత్మిక భావనగా స్వీకరించాలని కోరారు. దేవుడి అనుగ్రహం పొందే మార్గంలో సంగీతం అనేది సముద్ర మార్గమని ఆయన అభివర్ణించారు. ఈ యువలయ మహోత్సవంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యేక అధికారి రఘునాథ్, ఎస్వి మ్యూజిక్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభావతి, ఆంధ్ర అకాడమీ పివిఎస్ శేషయ్య శాస్త్రి, ప్రభాకర్, 4 రాష్ట్రాల సంగీత పండితులు, కళాకారులు, పెద్ద సంఖ్యలో కళాభిమానులు పాల్గొన్నారు. పరమాత్మను చేరడానికి దారుల్లో సంగీతం రహదారి. అటువంటి మార్గంలో మీ పయనం చక్కగా సాగాలని, మీ గమ్యం చేరుకోవాలని, సంగీతాన్ని కేవలం ఒక కళగా మాత్రమే కాకుండా దానికి ఆధ్యాత్మిక సభలు మేళవిస్తే పరిపూర్ణత సిద్ధిస్తుందని గురువుగా చెప్పిన మాటని మరొకసారి. జాతి సంపదను సృష్టించే కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 20, 21వ తేదీలో చేపట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చారు. జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం సిపిఐ కార్యాలయంలో జిల్లా ట్రేడ్ యూనియన్ల సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల వలన దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల వలన దేశంలోని సంపదను విదేశీయులు కొల్లగొట్టడమే కాకుండా కోట్లాది మంది కార్మికులు వారి ఉపాధిని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని 11 ట్రేడ్ యూనియన్లు 400 అసోసియేషన్లతో కలిసి 48 గంటల సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు.
జాతి సంపదను సృష్టించేటువంటి పాలనా ప్రక్రియలను నిర్వహించి నడిపించేటువంటి కార్మిక వర్గం పట్ల ఈ ప్రభుత్వం అమెరికా వాడి విధానాలకు అనుకూలంగా నిర్లక్ష్యం వహించి ఇది చేస్తూ ఉంది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కార్మిక వర్గంతో పెట్టుకున్నటువంటి ఏ పాలక ప్రభుత్వం చరిత్రలో మిగల్లేదు. ఇక్కడ భారత ప్రభుత్వము, భారత పార్లమెంటులో కుర్చీలు కూడా కదులుతాయి, మారుతాయని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అందువల్ల ఈ సార్వత్రిక సమ్మెకులోగానే కేంద్ర కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వం ఆ పద్ధతిలో ప్రయాణం చేయకపోతే ఈ 2 రోజుల పాటు సార్వత్రిక సమ్మె యావత్ కార్మిక వర్గం పాల్గొని దీని అంతు తేలుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్రాజ్యవాదం వలన దేశ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమవుతోందని ఆరోపించారు. దేశంలో 418 పరిశ్రమలను నిర్వీర్యం చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ఎఫ్డీఐలకు అనుమతిస్తోందని ధ్వజమెత్తారు. ఎఫ్డీఐలు ప్రవేశించిన 5 సంవత్సరములలోపు మన దేశ సంపద అయిన 96 లక్షల కోట్ల రూపాయలు ఇతర దేశాలకు తరలిపోతున్నాయని ఆర్థికవేత్తలు, మేధావులు చెబుతున్నా ప్రభుత్వం మాత్రం వాల్మార్ట్ వంటి కంపెనీలకు ఎర్ర తివాచీలను పరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల నియంత్రణ, ఉద్యోగ భద్రత, కార్మికులకు 3,000 రూపాయల పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపు, మహిళా కార్మికులకు 6 నెలల ప్రసూతి సెలవులు వంటి 10 రకాల డిమాండ్లతో 48 గంటల సమ్మెకు దిగుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాలు, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, బిఎంఎస్, ఎన్జీఓస్, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. 2012-13 బడ్జెట్ మనకందరికీ తెలుసు. 14,95,000 కోట్లు అంటే సరాసరి 15 లక్షల కోట్లు. అంటే 15 లక్షల కోట్లు అంటే దాన్ని మనం లెక్క వేస్తే 6 సంవత్సరాలకు ఎన్ని కోట్లు అవుతుంది? 90 లక్షల కోట్లు. అంటే 6 సంవత్సరాల బడ్జెట్ అంత తప్పు. 5 సంవత్సరాలు ఈ సంస్థలు వస్తే ఈ 7 వాల్మార్ట్ లాంటి సంస్థలు మన డబ్బులు తీసుకెళ్లిపోతున్నాయి. ఇది ఒక చాలా పెద్ద ఎత్తున మన దేశం నష్టపోయే పరిస్థితి వస్తుంది. దీని విజ్ఞులైన పెద్దలు, మేధావులు అందరూ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మేము ఒక చిన్న ప్రయత్నం చేసాం, సర్వే చేసాం. ఈ వాల్మార్ట్ అనేది తిరుపతిలో వస్తే సుమారు 200 షాపుల పైన, 200 వ్యాపారస్తుల పైన, 200 వ్యాపారస్తుల కుటుంబాలు దీనివల్ల దెబ్బతినే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కృషి చేయడం సంతోషదాయకమని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలక మండలి అధ్యక్షులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సంబరాలకు ముఖ్య అతిథులుగా తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలక మండలి అధ్యక్షులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. శుక్రవారం తిరుపతి టీపీ ఏరియాలోని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీఎంగా కిరణ్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, వాటిని నేర్పుతో చాకచక్యంగా పరిష్కరించారని కొనియాడారు. అందరిలా కాకుండా చేతల్లో చూపి తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా కిరణ్ పనిచేస్తున్నారని, 2014లో కూడా కిరణ్ సీఎంగా గెలుపొందుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సుపరిపాలనకు ప్రజలు ఎప్పుడూ పట్టం కడతారని తెలిపారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ రావాలని, బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి ఉన్నత స్థాయి న్యాయం జరగాలని, వాళ్ళకి న్యాయం జరగాలంటే ఒక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వమే సరైనది. కాబట్టి ఈరోజు మళ్ళా మన తిరుపతి భగవంతుడు 7 కోణల ఆశీస్సులతో నల్లారి గారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వం ఇదేలా వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. అనంతరం నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు కాంగ్రెస్ కృషి చేస్తోందని తెలిపారు. కిరణ్ ప్రజాధనానికి జవాబుదారీతనంతో పనిచేస్తున్నారని, మచ్చలేని నేతగా ప్రజలు ఆయన్ను చూస్తున్నారని చెప్పారు. కిరణ్ నాయకత్వం రాష్ట్రానికి శ్రీరామ రక్షని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామ్మూర్తి రాయల్, బాలాజీరెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఏదైనా పార్టీ పనిచేస్తుందా అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ధ్యేయంగా
ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరికీ కూడా అట్టడుగు స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందాలి, పేదవాడు ఒక ఇంటివాడు కావాలి, పేదల ముఖంలో చిరునవ్వు చూడాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. సామాజిక ఉద్యమ నేత, బలహీన వర్గాల విముక్తి ప్రదాత అయిన మహాత్మా జ్యోతిరావు పూలే 122వ వర్ధంతిని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మహాత్మా జ్యోతిరావు పూలే నాటక నిర్వహణ కమిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు తెలిపాయి. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు జల్లి మధుసూదన్, అంజయ్య మాట్లాడుతూ దళిత, ఆదివాసీ, భారతీయ సంఘ సంస్కర్త అయిన జ్యోతిరావు పూలే 122వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 28వ తేదీన పూలే జీవిత చరిత్రపై నాటక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి ఎస్వీయులోని శ్రీనివాస ఆడిటోరియంలో ఈ నాటక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక తత్వవేత్త ఐలయ్య, ఎస్వీయు వీసీ రాజేంద్ర, తుడా వీసీ పెంచల్ రెడ్డి, అర్బన్ ఎస్పీ హాజరవుతారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నాయకులు కేశవులు, సుబ్రహ్మణ్యం, పార్థసారథి, జయరామయ్య, వెంకటాద్రి పాల్గొన్నారు. 28/11/2012 బుధవారం మా ఉత్సవ నిర్వహణ కమిటీ తరఫున ఆ రోజు వర్ధంతిని చేయదలుచుకున్నాం. మన బాలాజీ కాలంలో ఉండే మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర ఆడ పూలమాలాభిషేకం చేసి ఆ రోజు సాయంకాలం మధ్యాహ్నం 3 గంటలకి ఎస్విన్స్ ఆడిటోరియం, శ్రీనివాస ఆడిటోరియంలో నవజ్యోతి ఆర్ట్స్ వారి తరఫున మహాత్మా జ్యోతిరావు పూలే నాటకాన్ని, జీవిత చరిత్రని ప్రదర్శించబడుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి సుమారు 35,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 11 గంటల సమయం, దివ్యారామం దర్శనం భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 39, 100 రూపాయల గదులు 18, 500 రూపాయల గదులు 13, 600 రూపాయల గదులు 70 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 181, వసంతోత్సవం టికెట్లు 302, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 379 ఖాళీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శనివారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 3,022 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 32,320 రూపాయలు. వెండి 1 కిలో ధర 64,060 రూపాయలు. కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 65 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రారంభమైన 4 రాష్ట్రాల సంగీత సమ్మేళనం. సాధనతో ఈశ్వరుణ్ణి చేరుకునే మార్గమే సంగీతం. సంగీతం కళ కాదు, ఆధ్యాత్మిక భావన. యువలయం మహోత్సవాల ఆరంభంలో వక్తలు. రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి రానున్న ముఖ్యమంత్రి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్లను ప్రత్యక్షంగా సమీక్షించనున్న కిరణ్. సరళీకృత ప్రైవేటు ప్రపంచీకరణ వల్లే దేశంలో ఆర్థిక సంక్షోభం. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు ధ్వజం. 40 ట్రేడ్ యూనియన్లతో ఫిబ్రవరిలో 2 రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు. డ్రైవర్ నిర్లక్ష్యానికి పసి ప్రాణం బలి. సైకిల్ ని ఢీకొన్న లారీ, విద్యార్థిని దుర్మరణం. విషాదంలో బాధితులు, స్థానికులు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో సంఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.